పిటిషన్ వేసుకో. ఆ మధ్య ఏం జరిగిందంటే వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు మేము సిట్ ఏర్పాటు చేశాం. సిట్ ఏర్పాటు చేస్తే విజయమ్మ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారే, నీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, నీ విచారణ సంస్థ పైన నమ్మకం లేదని హైకోర్టు పోయి సిబిఐ కోరి తెచ్చుకున్నారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంతేనా? ఇప్పుడు కూడా మీకు మా విచారణ పైన నమ్మకం లేకపోతే మీరు పోండి హైకోర్టుకి, మీరు వేసుకోండి పిటిషన్, మీరు తెచ్చుకోండి డైరెక్షన్. మమ్మల్ని పోమంటారు ఏంది సిబిఐకి? మీకు కావాల్సింది సిబిఐ. గో టు ది హైకోర్ట్, గో టు ది సుప్రీం కోర్ట్, గెట్ డైరెక్షన్. అది వదిలిపెట్టి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, నాకు సిబిఐ కావాలంటే పోయి తెచ్చుకో సిబిఐ, హైకోర్టులో పోయి తెచ్చుకో డైరెక్షన్, జరిపించు. ఆ మధ్య కల్తీ లడ్డు కేసు జరిగింది కదా తిరుమలలో, నెయ్యి కేసు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి జరిగినప్పుడు కూడా సిబిఐ కావాలని పోయింది మీరు హైకోర్టుకు సుప్రీం కోర్టు పోయి సిబిఐ విచారణ కావాలని సుప్రీం కోర్టు పోయినారు. వాళ్ళే కాన్స్టిట్యూట్ చేసినారు కమిటీని, జరుగుతా ఉంది. దొంగలంతా దొరికినారు. మీరు ఇప్పుడు కూడా పోండి. ఏం మాట్లాడుతున్నారు నాకేం అసలు అర్థమే కాదు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పచ్చిగా చెప్తున్నాడు జనార్దన్ రావు అని అతను, ఆయన జనార్దన్ రావు ఏమన్నా చెప్తున్నాడు వినండి. రాజశేఖర్ గారు